బీజేపీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉంది. సో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంది. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండే. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాంటి దాన్ని ఈ యొక్క పార్టీని క్లోజ్ చేయాలనుకుంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ను కంప్లీట్గా క్లోజ్ చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మేబీ ఇక్కడ బీజేపీ అంటే మోడీ షా, ముఖ్యంగా పేర్లు చాలా క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మోడీ షా, రేవంత్, ఇక్కడ పార్టీలను పక్కన పెట్టండి, కేసీఆర్, కేటీఆర్, వీళ్ళంతా వాళ్ళకి సంబంధించిన మిగతాలు ఉంటుంటారు కదా. ఇప్పుడు మోడీ షా ప్రధాన లక్ష్యం ఏంది? తెలంగాణలో అధికారంలో అంటే బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలి. సో ఇక్కడ రేవంత్ సేఫ్ గేమ్ ఆడదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా ఇటు కేంద్రం మీదకి నెట్టేసి ఆయన సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మోడీ షా కూడా ఏమనుకుంటారు, రేవంత్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇటు కేసీఆర్ను, కేటీఆర్ను కాలుద్దామని ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఎంత పెద్ద గేమ్ జరుగుతుందండి. ఇలా ఎవరు లాభపడతారు, ఎవరు ఇబ్బంది పడతారో కాలం నిర్ణయిస్తుంది. 100% కాలం ఇస్తుంది. ఇందులో వాస్తవంగా వీళ్ళిద్దరికే ప్రమాదకరంగా ఉంటుంది. మోడీ షాల గురించి పక్కన పెట్టండి, వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి పక్కన పెట్టండి. రేవంత్ బలవుతాడా లేకపోతే దాన్ని దాటుకొని హీరో అవుతాడా, బలవుతాడా హీరో అవుతాడా, ఈ రెండు అంశాలు ఆయన ముందున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ షా ఏదో రేవంత్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ను, కేటీఆర్ కలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా చాలా తెలివిగా ఏం చేస్తాడు, ప్రతి అంశాలు తీసుకుపోయి బీజేపీ కోర్టులో వేసి తాను సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మోడీ షాలు మరి ఇటు కేసీఆర్, కేటీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వీళ్ళను వాడతారా అనేది కూడా కొంత చర్చనీయాంశమే. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో మనం చూసినాం 2019, 2024లో వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల్లో ప్రధానంగా పరోక్షమైన సపోర్టు కేసీఆర్, కేటీఆర్ బీజేపీకి ఇవ్వడం ద్వారా బీజేపీ ఇక్కడ 8 ఎంపీ సీట్లు గెలిచింది అనేది వాస్తవం. సో ఇక్కడ చాలా విషయాల్లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇక్కడ మోడీ, అమిత్ షాలు బీజేపీ ఇక్కడ బలిపీఠం ఎక్కించారు. సో తద్వారా రేవంత్ రెడ్డిని సీఎం కావడం జరిగింది అనేది తెలుస్తూ ఉంది. సో దీనిలో ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ యొక్క రాజకీయ అహంకారం అనచాలని చెప్పేసి కూడా మోడీ షాలు ప్రయత్నం చేసి తమకు బీజేపీని బలి చేసి, తెలంగాణ బీజేపీ బలి చేసి రేవంత్ను మొత్తానికి బలిపీఠం ఎక్కించారు. సో ఇప్పుడు రేవంత్ భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్, కేటీఆర్ కలవాలని ప్లాన్ చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించుకొని చాలా తెలివిగా ప్రతి బాల్ని కూడా బీజేపీలోకి నెట్టేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో భవిష్యత్తులో 100% రేవంత్ బలవుతాడా, లేకపోతే రేవంత్ హీరో అవుతాడా, లేకపోతే కేసీఆర్, కేటీఆర్లు ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా, లేకపోతే బీజేపీ, మోడీ, అమిత్ షా రాజకీయ అవసరం కోసం వాళ్ళు లొంగుతారా, ఇవన్నీ కూడా ప్రధానంగా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో అప్పటి పరిస్థితుల బట్టి, అప్పటి కారణాల బట్టి వీళ్ళకి ఎవరికి లబ్ధి చేకూరుతో ఇప్పుడే చెప్పలేం. మేబీ రేవంత్ రెడ్డి హీరో కూడా కావచ్చేమో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మునగొచ్చేమో, బీజేపీ అధికారులు రావచ్చేమో, మోడీ షాలు అనుకున్నటువంటి వాళ్ళ పగ తీరొచ్చేమో, లేదు మోడీ, అమిత్ షా లొంగిపోయి కేసీఆర్, కేటీఆర్లో అలయన్స్లో పోయి ఇప్పుడు వాళ్ళ ఏపీలో ఉంది. అసలు బీజేపీకి ఆప్షన్ లేదు అక్కడ. బీజేపీలో ఏపీ బీజేపీలో చాలా స్పష్టంగా అక్కడ ఎదగడానికి స్కోప్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ కొంత మన వాదం బలపడాలంటే జనసేన కలుపుకోవాలి. సో జనసేనతో అవుతుందా అంటే కాదు. సో అందుకే జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిసి కూటమిగా పోటీ చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేసినాయి. ఎందుకు బీజేపీకి అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఇండివిజువల్గా మేము బీజేపీ పరంగా ఇండివిజువల్గా అధికారులకు వద్దామనుకుంటున్నామో, సో కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీని స్మాష్ చేస్తుంది. లేదు మా వల్ల అయితే లేదు, మేము 20-30 సీట్లకు గెలుస్తాం అనుకుంటే మాత్రం 100% బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ రెండు కలిసి అంటే రేవంత్ బలిపీఠం ఎక్కినట్టే, 100% ఎక్కినట్టే, హీరో కాదు బలైతాడు. సో ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఎప్పుడైనా ఏమైనా జరగడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.